Hey guys, welcome back to my channel. ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న గంట మాత్రం గట్టిగా కొట్టండి. అండ్ థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో గైస్, ఇప్పుడు మనం శ్రీ మహంకాళి పోచమ్మ దేవాలయంకి వచ్చాము. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, చూడండి. అండ్ అక్కడ పూజలు జరుగుతున్నాయి. శివుడి విగ్రహం దగ్గర పాలాభిషేకం చేస్తున్నారు, చూడండి. పాలాభిషేకం చేస్తున్నారు విగ్రహానికి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను కూడా పూజ అయిపోయినాకనే వీడియో తీస్తున్నాను. పూజ కార్యక్రమం మొత్తం అయిపోయింది నాకు. నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను, బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం మన గోమాతల దగ్గరికి వెళ్దాం. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి గోమాతలు. వాటికి బొట్లు కూడా పెట్టారు గైస్. మేత కూడా వేసారు, అక్కడ ఆమె వేస్తుంది ఆ మేత. చాలా ఉన్నాయి గైస్ ఇక్కడైతే మొత్తం. నేను కూడా మొక్కుకున్నా విగ్రహాలను చూసి. మళ్ళీ ఇప్పుడు మనం దేవత విగ్రహాలను చూద్దాం. ఇక్కడంతా మనం 9 చుట్లు తిరిగి అండ్ ప్రదక్షిణ చేసి అండ్ మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. చూసారు కదా ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇప్పుడు మన సాయిబాబా విగ్రహం దగ్గరికి వెళ్దాం. చిన్న క్యూట్గా ఉన్నాయి కదా గైస్. చూడండి ఒక చెట్టు పెట్టి ముందు విగ్రహం వెనక పెట్టి చాలా అంటే చాలా బాగుంది. భలే పెట్టారు గైస్ ఇక్కడ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం దేవతలను చూద్దాం. ఏ దేవత ఉందో చూసేద్దాం. ఈ దేవత వచ్చేసి శ్రీ మారేడు దేవి. నెక్స్ట్ దేవత వచ్చేసి శ్రీ ముత్యాలమ్మ దేవి. నెక్స్ట్ దేవత వచ్చేసి శ్రీ మహంకాళి దేవి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ రేణుక వెల్లమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ పోచమ్మ దేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి గైస్, గోడ మీద చూడండి ఎన్ని విగ్రహాలతో డిజైన్ గీసారో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరు గీసారో కానీ చాలా మంచి డిజైన్తో పెయింటింగ్ చేశారు గైస్. అన్ని విగ్రహాలే కనబడుతున్నాయి. గోడ చుట్టూ విగ్రహాలతోనే నిండిపోయింది అసలుకే. ఇంత బాగుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధ్వజస్తంభం. బాగుంది కదా. ఇంతకుముందు చెప్పాను కదా గైస్ 9 ప్రదక్షిణలు చేయాలని. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. పూజ మొత్తం అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్గా 9 ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కొని బయటికి వెళ్ళిపోవాలి. ఇంతటితో ఈ వీడియో డన్ గైస్. నెక్స్ట్ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.